బ్రహ్మదేవుడు ఉపదేశం చేస్తాడు, నారద ఈ కలికాలంలో మానవులు తరించాలంటే రామనామము, కృష్ణనామము, హరినామము, శివనామము తప్ప, భగవన్నామము తప్ప వేరే మార్గము లేదు, వేరే తరుణోపాయం లేదు. నారద మహర్షి వెళ్ళి కలియుగము స్టార్ట్ అయింది స్వామి, ఈ కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగములు ఎందు స్వేచ్ఛావిహారినై సంచరిస్తున్నాను. కలియుగము స్టార్ట్ అయింది, నేను కలియుగంలో పాదము మోపినంత మాత్రమున ఆ కలిపురుషుడు నన్ను పట్టుకుంటాడో ఏమో అని భయాందోళన వల్ల బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి, సత్యలోకానికి వెళ్ళి నమస్కారం చేసి, కలియుగం స్టార్ట్ అయింది తండ్రి, నేను కలియుగంలో విహరించాలంటే ఏమైనా మార్గం ఉన్నదా? కలిదోషములు అంటకుండా ఉండాలా? నేను మానవులకు ఉపదేశం చేయాలి కదా, వెళ్ళినందువల్ల నాకు ఏదో ప్రశ్నలు వేస్తారు వాళ్ళకు నేను చెప్పాలి కదా అని నమస్కారం చేసి ప్రశ్నించగా, హరేర్నామ హరేర్నామ హరేర్నామేవ కేవలం కలవు నాస్తేవ 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 గతిరన్యథ. ఈ కలికాలంలో రామనామము 16 అక్షరములు, కృష్ణనామము 16 అక్షరములు, 32 అక్షరములతో కూడిన హరే రామ హరేర్నామేవ కేవలం కలవు నాస్తేవ 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 గతిరన్యత. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇట్టి నామమును మీరు జపం చేసుకున్నా చాలు, కలిపురుషుడు మీ చెంతకు రాడు అని నారద మహర్షి లోకానికి చాటినాడు. బ్రహ్మదేవుడు ఉపదేశం చేసినటువంటి మంత్రమును లోకమంతా చాటినాడు నారద మహర్షుల వారు. అందుకోసమే ఇది కలిసంతారణోపనిషత్తునందు నారద మహర్షికి బ్రహ్మదేవుడు ఉపదేశం చేస్తాడు. ఇట్టి నామను మీరు జపం చేసుకుంటే చాలు, మీరు ముక్తాత్ములైపోతారు, తరిస్తారు.